దివ్యాత్మ స్వరూపులారా, భగవాన్ రమణ మహర్షి విరచించినటువంటి ఉపదేశ సారము అన్నటువంటి జ్ఞానామృతాన్ని మీరు శ్రవణం చేస్తూ ఉన్నారు. ఉపదేశ సారములో మహర్షి వారు ఎన్నో రహస్యాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా 12 పద్యాలను 12 శ్లోకాలను మీరు శ్రవణం చేశారు. ఏ విధంగా నీవు కర్మలు ఆచరించాలి, ఏ విధంగా నీవు సాధన చేయాలి అనే రహస్యాలను ఎన్నింటినో చక్కగా గ్రహించారు. మరి 13వ శ్లోకములోన మహర్షి వారు ఏమన్నారు, ఎలాంటి మర్మాన్ని తెలిపారు అనే విషయాలు మోక్షదాయకంగా ఉంటాయి. 13వ పద్యమును మహర్షి వారు ఈ విధంగా రచించడము జరిగింది. లయము నాశమని ఉభయము రోధనమగు, లయమందినది లేచు వైరాదు మృతము. ఇది 13వ పద్యం. ఇవే భావాలను మహర్షి వారు శ్లోకబద్ధంగా రచించడం జరిగింది. లయ వినాశనే ఉభయరోధనే, లయగతం పునర్భవతి నోమృతం. ఇది 13వ శ్లోకము. నిన్నటి క్లాసులోన ప్రాణము, చిత్తము, శక్తి, వాటి మధ్య గల సంబంధం ఏమిటిది అనే విషయాలను తెలిపారు. ఇప్పుడు ధ్యానానికి, మనోలయానికి సంబంధించినటువంటి సీక్రెట్ను ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా డీప్ నాలెడ్జ్. మీరు చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండి వింటూ ఉండాలి. సగం ధ్యానం చేయడము, సగం వినడము, సగం ఆలోచిస్తూ ఉంటే మీకు ఏమీ అర్థం కాదు. ఏమంటున్నారు మహర్షి వారు, లయ వినాశనే ఉభయరోధనే, నీవు మనసును నిరోధించవచ్చును. ఏ విధంగా అన్నప్పుడు, నువ్వు ప్రాణాన్ని నిరోధిస్తే చిత్తము నిరోధించబడుతుంది అని మహర్షి వారు చెప్పడం జరిగింది. మరి నిరోధము కూడా ఎన్ని రకాలు అనేది చెబుతూ ఉన్నారు. బ్యూటిఫుల్ టీచింగ్ ఇది. ఇక్కడనే మహామహా పండితులు, ఉద్దండ పండితులు అనేవాళ్ళు కూడా పొరపాటుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎన్నెన్నో వ్యాఖ్యానాలు చదువుతున్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి పరిజ్ఞానం ఏమిటిదో అక్కడ అర్థమవుతుంది. ఎందుకని అంటే, అనుభూతి చెందితే కానీ ఈ విషయాలు ఏమీ అర్థం కావు. బుద్ధితో వ్యాఖ్యానించడం అయ్యే పని కాదు. మహర్షి అంటున్నారు, ఉభయరోధనే, 2 రకాలుగా నీవు నిరోధించవచ్చును అన్నారు. 12వ పద్యములోన నీవు నిరోధించవచ్చును అన్నాడు.
మరి ఎన్ని రకాలుగా నిరోధించవచ్చును అనే విషయాన్ని చెబుతూ ఉన్నారు. మరి ఏమిటా సాధనలు అని అంటే, లయ వినాశనే లయము నాశమని. ఒకటి లయము, రెండు వినాశనం లేక నాశనం. ఈ రెండు సాధనలు అని మహర్షి వారు చెబుతూ ఉన్నారు. మరి ఏమిటిది లయము, దేని వినాశనము అని అంటే, మనోలయం మనోనాశనం. ఈ రెండు వెరీ 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 ఎసెన్షియల్ థింగ్స్. మొదటిది ఏమిటిది? మనోలయం, మనసు లయించడము. ఈ మనసు రెండు రకాలుగా లయిస్తుంది. ఒకటి తమస్సులో లయించడం. అందుకే మనసు నిద్రలోకి వెళ్ళి అన్నీ మర్చిపోయి కనీసం కొన్ని గంటలైనా అది ప్రశాంతంగా ఉంటుంది. సుఖంగా ఉండడం వేరు, దుఃఖము లేకుండా ఉండడం వేరు. నిద్రలో జరిగేది సుఖంగా ఉండడం కాదు. సమాధి పొందిన వానికి, సమాధి పొందని వాళ్ళకు డిఫరెన్స్ మీకు చెప్తున్నాను. నువ్వు నిద్రపోతున్నావు అని అంటే యు ఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ సుఖ. నువ్వు సుఖాన్ని అనుభవించడం లేదు. మరి ఏం జరుగుతుంది నిద్రలో అని అంటే, నువ్వు దుఃఖాన్ని అనుభవించడము లేదు. అది ఎందుకు డ్రింక్ చేస్తారు, ఎందుకు రకరకాల మారక ద్రవ్యాలు ఉపయోగిస్తారు, ఎందుకు రకరకాల మెడిసిన్స్ ఉపయోగిస్తారు అని అంటే, చూసారా, నిద్రలోకి పోవడము అంటే దుఃఖము నుంచి విడిపడము, అంతేగాని సుఖానుభూతి కాదు అనేది తెలుసుకోవాలి. నేను తాగితే బాగా సుఖపడతాను అనుకుంటారు. నో 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 నో, ఇట్ ఈస్ టోటలీ రాంగ్ స్టేట్మెంట్. యు ఆర్ ఎలిమినేటింగ్ సాడ్నెస్ బై టేకింగ్ బీర్ ఆర్ ఎనీథింగ్. నువ్వు ఏదైనా తీసుకుంటున్నావు అని అంటే నువ్వు సుఖాన్ని పొందడం కోసం కాదు, దుఃఖాన్ని నువ్వు దూరం చేసుకోవడం కోసం తాగుతున్నావు, రకరకాల తిప్పలు పడుతూ ఉన్నావు. చూసారా, అంటే మనసు ఎన్ని రకాలుగా లయిస్తూ ఉన్నది? నిద్రలో లయిస్తున్నది. ఇది అందరికీ అనుభవంలో ఉన్నది. ఎందుకు? ప్రతిరోజు మనం సాధన చేస్తాం. ప్రతి మనిషి సాధన చేస్తాడు, ప్రతి జీవి సాధన చేస్తుంది. అంటే పరమాత్మ ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఇంకా నేను ఇంత పెద్ద మాయను పెట్టాను, దుఃఖపడి చస్తారు అని చెప్పి పరమాత్మ ఏం చేశాడు? కొన్ని గంటల కాలం వానికి రిలాక్సేషన్ ఇచ్చాడు, విరామం ఇచ్చాడు కష్టాల నుండి, దుఃఖాల నుండి. అందుకే ఏ 3 గంటలో, 4 గంటలో, 5 గంటలో, 6 గంటలో వాడు మొద్దులాగా ఉంటాడు దుఃఖము లేకుండా. కానీ హీఈస్ నాట్ ఎంజాయింగ్ ద సుఖ ఆర్ పరమ సుఖ. మనస్సు నిద్రలో లయిస్తుంది అని చెప్పాను. ఇక రెండవది ఏమిటిది? మనస్సు సమాధిలోన లయించడము. అది పరమాత్మలో లయించడము, బ్రహ్మములో లయించడము. దాన్ని ఏమంటారు? ఆత్మదర్శనము, బ్రహ్మానుభూతి, అపరోక్షానుభూతి, ఆత్మానుభూతి, శివానుభూతి, ఇంకా రకరకాల పేర్లు పెట్టారు. ఇవన్నీ పర్యాయ పదాలే. ఆత్మసాక్షాత్కారము, ఇవన్నీ పర్యాయ పదాలు. మనస్సు నీకు పరబ్రహ్మములో లయిస్తున్నది అని నువ్వు అర్థం చేసుకున్నావు. లయం 2 రకాలు: నిద్రలో లయించడం, సమాధిలో లయించడం అంటే బ్రహ్మములో లయించడం.
మళ్ళీ బ్రహ్మములో లయించడం కూడా రెండు రకాలు. ఏమిటిదది? ఒకటి తాత్కాలికంగా కాసేపు ఉండడం, మళ్ళీ నువ్వు బయటికి రావడం. చూసారా? దీన్ని ఏమంటారు? సమాధి అంటారు. ఒక వ్యక్తి ధ్యానం చేశాడు, బాగా కుండలిని జాగృతి కలిగింది, సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఏ అరగంటనో గంటనో 2 గంటలో 3 గంటలో 4 గంటలో కూర్చున్నాడు, మళ్ళీ బహిర్ముఖం అయ్యాడు. మనసు లయించిందా లేదా? లయించబడినది. హౌ మెనీ అవర్స్? ఫ్యూ అవర్స్. దాన్ని మనోలయం అని అంటారు. మనోనాశనము అంటే ఏమిటిది అంటే, ఇంకా మనస్సు రాకపోకలు ఉండవు. లోపలికి పోవడం, బయటికి రావడం, ఈ రెండు ఉండవు. ఒక వ్యక్తి నిద్రపోతున్నాడు, మనం తట్టి లేపాము. ఏంటి అని ప్రశ్నించాడు. నిద్రలో ఉన్నటువంటి వాడు మళ్ళీ లేచాడు. ఒక వ్యక్తి చనిపోయాడు, తట్టాము, ఇంక పలుకుతాడా? పలకడు. నువ్వు ఎంత నగొట్టు, చెలించాడు. ఎందుకు? నాశనం, వినాశనం. డ్రామా ఈజ్ ఓవర్ కంప్లీట్లీ 100%. చూశారా? నిద్రపోయినవాడు లేస్తాడు, చనిపోయినవాడు లెగలేడు. అదేవిధంగా సమాధిలోకి వెళ్ళి నువ్వు బయటికి రావడం. నేను మీకు చెప్పాను 95, ఆ సమయంలోన నేను 21 days అలా ఉండిపోయేవాడిని అన్నాను, గంటలు గంటలు ఉండిపోయేవాడిని అన్నాను. అది మనోలయం. ఇక మనోనాశనం అంటే ఏమిటి తెలుసునా? ఇక నో కమింగ్, నో గోయింగ్. ఇంకా పోవడం లేదు, రావడం లేదు. దాన్ని ఏమంటారంటే బ్రహ్మజ్ఞాన నిష్ఠ అని అంటారు, సమాధి నిష్ఠ అని అంటారు, ఆరూఢ స్థితి అని అంటారు, యోగారూఢుడు అంటారు. చూడండి, సిద్ధారూఢుడు. ఆరూఢ అంటే ఏమిటిదంటే ఇంకా సుస్థిరంగా నెలకొని ఉండడం. దాన్ని ఏమంటారంటే సహజావస్థ అని అంటారు. దుర్లభం విషయ త్యాగ, దుర్లభం తత్వదర్శనం. చూశారా? దుర్లభో తత్వదర్శనం, దుర్లభ సహజావస్థ. సహజావస్థ అంటే తెలిసిన ఇక నువ్వు ఉండిపోవడమే అట్లా. దాన్ని ఏమంటారు? మనోనాశనం అని అంటారు. చూశారా? రమణ మహర్షి వారు ఆయన ఏమి చేస్తున్నా ఎక్కడ ఉండేవాడు అని అంటే మనో బ్రహ్మజ్ఞాన నిష్ఠలో ఉండేవాడు. అన్నమలయ స్వామి చెబుతాడు, ఒకరోజు కొంతమంది పూలు కుడుతూ ఉన్నారు. మహర్షి వారు కూడా వచ్చి అక్కడ కూర్చున్నారు. ఆయన కూడా పూలు కుడుతూ ఉన్నారు, సహాయం చేస్తూ ఉన్నారు. చూడండి, కుడుతూ కుడుతూ చేతులు పనిచేయడం లేదు, కళ్ళు తెరుచుకునే ఉన్నాయి, కళ్ళు సూటిగా చూస్తూ ఉన్నాయి. అన్నమలయ స్వామి అలా చూశాడు. ఏమిటిది, మహర్షి ఏం చేస్తున్నాడు అని అంటే కళ్ళు తెరుచుకొని సమాధిలో ఉన్నాడు. అది కథ. కళ్ళు తెరుచుకొని సమాధిలో ఉన్నాడు. ఎవరైనా నిద్రపోతున్నారంటే మనం ఏం చూస్తాం? కళ్ళు మూసుకున్నాడు, గుర్రు పెడుతున్నాడు. ఈ రెండు చిహ్నములు. ఎవడైనా కళ్ళు తెరుచుకున్నాడు అనుకో, వాడు నిద్రపోతున్నాడు అంటామా? ఏమయ్యా ఏంటో ఆలోచిస్తున్నావే అని అంటారు. చూసారా? కళ్ళు తెరుచుకొని సమాధిలో ఉండడం. ఎందుకో తెలుసునా? అక్కడ కళ్ళు మూయబడ్డాయా తెరవబడ్డాయా అన్నది లేదు, మనసు వెళ్ళి ఫిక్స్ అయిపోయింది. దట్స్ ఆల్, ఓవర్.
చూడండి, చవన మహర్షి వీరి గురించి చెబుతున్నప్పుడు ఒక అద్భుత సన్నివేశాన్ని చెప్పాను నేను. ఒక పుట్టలో చవన మహర్షి ఉండడము, కళ్ళు తెరుచుకునే ధ్యానం చేయడము. అందుకే భార్య ఏం చేసింది, చూసింది. ఏమిటిది ఈ పుట్టలో ఇంత దేదీప్యమానంగా ఏదేవో ఉన్నాయి అని చెప్పి ఆమె పొడిచింది. గుడ్డివాడయ్యాడు చవన మహర్షి. చూసారా? సుకన్య రాజకుమారి ఆమె ఏం చేసింది, వచ్చి కళ్ళు పొడిచింది. ఆమె ఎందుకు పొడిచింది అని అంటే, పుట్టలో ఉన్నటువంటి చవన మహర్షి కళ్ళు మూసుకోలేదు, కళ్ళు తెరిసే సమాధిలో ఉంటున్నాడు. అద్భుత సన్నివేశం ఇది. కళ్ళు మూసుకొని ఉంటే సుకన్య ఎందుకు గుచ్చుతుంది? గుచ్చదు. కళ్ళు తెరుచుకున్నాడు కాబట్టి దేదీప్యమానమైనటువంటి కాంతులు బయటకు వస్తూ ఉన్నాయి. ఏమిటిది ఇది అని గుచ్చింది ఆమె. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు. ఏమని? కళ్ళు తెరిచి కూడా సమాధిలో నువ్వు ఉండాలి. అది దాన్ని ఏమంటారంటే సహజ సమాధి అని అంటారు. మహర్షి చెబుతున్నారు, లయ వినాశనే ఉభయరోధనే లయగతం పునర్భవతి. అది లయగతం, లయమైంది అంటే పునర్భవతి, మళ్ళీ బయటకు వస్తుంది. ఇక నాశనమైందా, నోమృతం, ఇంకా మళ్ళీ బయటికి రాదు. లయమందినది లేచు. చూసారా? లయము కాబడినది లేచును, బైరాదు మృతం, చనిపోయినటువంటిది ఇంకా లెగలేదు. ఈ రకంగా మీరు రెండు రహస్యాలను గ్రహించారు. ఏమని? ఫస్ట్ మనస్సు బ్రహ్మములో లయించబడాలి. ఏ క్షణము మనసు లయించబడుతుందో ఫస్ట్ టైం, దాన్నే ఆత్మసాక్షాత్కారము అని అంటారు. 1995 జూన్ 29 ఎందుకు నేను చేసుకుంటాను ఆ రోజు? చూసారా? మ్యారేజ్ డే, తాళి కట్టించుకున్న రోజు, బర్త్డే పుట్టినరోజు, డెత్ డే చనిపోయిన రోజు, భగవంతుడిని తొలిసారిగా చూచిన రోజు, మనోలయం చెందిన రోజు జూన్ 29. చూసారా? ఇంకా ఎన్నోసార్లు నేను మనసు లయం పొందాను. సమాధిలోకి పోతుంటాను, వస్తుంటాను, పోతుంటాను, వస్తుంటాను, పోతుంటాను, వస్తుంటాను. అట్లా కాకుండా ఇంకా రావడం లేదనుకోండి, అయిపోయింది కథ. డ్రామా ఇస్ క్లోజ్. మరి ఏం జరుగుతుంది అని అంటే, బ్రహ్మానంద సాగరమై మిగిలిపోతాడు. ఇంకా అనేక సిద్ధులు, అనేక శక్తులు వాళ్ళకు వస్తాయి. ఇక్కడ కొంతమందికి ఒక డౌట్ కలుగుతుంది. ఏమిటంటే, మనస్సు లయము, సరే మనసు లయిస్తుంది అంటే ఆత్మానందం కలుగుతుంది, పరమానందం కలుగుతుంది, శివానందం కలుగుతుంది. ఇంతవరకు ఓకేనండి. నిద్రావస్థలో లేనటువంటి ఆనందాన్ని, పరమానందాన్ని మేము పొందుతున్నాం కాబట్టి ధ్యానము ద్వారా మేము మనోలయాన్ని పొందడము, ఆత్మ సాక్షాత్కారం పొందడము అన్నది మంచి విషయమే, అత్యుత్తమ విషయమే. కానీ మనసు నాశనం కావడం ఏమిటిదండి? ఇంకా మనసు నాశనమైతే నా సంసారం ఏమవుతుంది? నా కోరికలు ఏమవుతాయి? నా బంధాలు ఏమవుతాయి? నా బాధ్యతలు ఏమవుతాయి? చూసారా? ఇంకా అవుతాయి 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 ఉండవు. అన్నీ కట్టింగ్ చేయబడతాయి.
మరి అన్ని కట్టింగ్ చేయబడితే నాకెందుకండి అటువంటి మనోనాశనం అని అంటే, మనస్సు నాశనం అయినప్పుడే నీకు థ్రిల్లింగ్ అది. చూడండి, చాలామంది ఏమనుకుంటారంటే మనసు ఉంటేనే కదా అనుభవించేది. చూడండి, శోభారాణి గారు హైటెక్ సిటీలోన ఒకసారి వాళ్ళ ఆశ్రమంలోన ప్రోగ్రాం జరిగింది. నేను ఒక పాట పాడాను. మనసేరా బంధము, ఈ మనసే లేనిచో నీవేరా ఆ బ్రహ్మం, మనసేరా బంధము అన్నాను. ఆమె ఆ పాట విని, స్వామి అసలు మనసు లేకపోతే మీరు పాట ఎట్లా పాడతారు స్వామి, అది బంధం ఎట్లా అవుతుంది స్వామి అన్నది. చూసారా? అప్పుడు నేను చెప్పాను, చూడమ్మా, ఈ దేహం ఉంటేనే నువ్వు కర్మలు చేస్తావు. మరి ఈ దేహం ఎంతకాలం ఉంటుంది? కొంతకాలమే కదా ఉండేది. మనస్సు కూడా అట్లాంటిదే. నీవు బ్రహ్మమును చూడనంత వరకే మనసు యొక్క పనులు, చేష్టలు, ఆగడాలు, దాని కథలు. వెన్ ద మైండ్ సీన్ గాడ్స్, అయిపోయింది కథ. ఇంకేముంది? బ్రహ్మములో కలిసిపోయింది. కలిసిపోతే నాకేమొస్తుంది అని మీరు అంటారేమో. కలిసినప్పుడే ఇదిగో నీ యొక్క శక్తి పెరిగిపోతుంది, నీ జ్ఞానం పెరిగిపోతుంది, నీకు సిద్ధులు వస్తాయి, నీకు శక్తులు వస్తాయి. దేవుడిని ఎందుకు మనం ఆరాధిస్తున్నాం? పని పాట లేకనా? టు గెట్ నాలెడ్జ్, టు గెట్ పవర్, టు గెట్ సిద్ధీస్, టు గెట్ ఎనర్జీ, టు గెట్ హెల్త్. వీటి కోసం నువ్వు చేస్తూ ఉన్నావు. చూసారా? కాబట్టి అసలైన థ్రిల్లింగ్ ఎప్పుడుంటుంది అంటే, నువ్వు మనసును ఎంతగా లయము చేస్తూ ఉంటావో, మనసును ఎంతగా నాశనం చేస్తూ ఉంటావో నీకు ఆ థ్రిల్లింగ్ తెలుస్తుంది. ఏంది స్వామి ఆ థ్రిల్లింగు అని అంటే, మనిషి బావిలోని కప్పలాగా ఉంటాడు. ఎంతసేపు ఈ ఇండియా, అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, అద్భుతమైన కట్టడాలు, అద్భుతమైన బిల్డింగ్స్, అద్భుతమైనటువంటి లొకేషన్స్ అనుకుంటూ ఉంటాడు. నువ్వు ఒక్కసారి గనక విశ్వాన్ని గనక చూసావా? చూశారా? విశ్వం అంటే ఏమిటిది? అనంతమైనటువంటి లోకాలు. అనంతకోటి బ్రహ్మాండ నాయక అన్నారు బాబాను. అంటే నువ్వు బావిలోని కప్పలాగా భూలోకాన్ని పట్టుకున్నావు. ఎప్పుడైతే నువ్వు మనోలయం పొందుతావో, మనోనాశనం పొందుతావో, నువ్వు అనేక లోకాలను చూస్తావు. నేను మీకు చెప్పాను, నేను ధ్యానములో, నిద్రలో చూసినటువంటి సముద్రాలు భూమి మీద చూడలేదు. నేను చూసినటువంటి మైదానాలు, కట్టడాలు నేను భూమి మీద చూడలేదు. ఎందుకు తెలిసిన? అపురూపమైనటువంటి కట్టడాలు అవి. కొన్ని మైదానాలు చూసేవాడిని, కొన్ని కట్టడాలు చూసేవాడిని. అవి ఎక్కడ భూలోకంలో నేను యూరోప్లో చూడలేదు, అమెరికాలో కూడా చూడలేదు. కొన్ని ఐలాండ్స్ చూసేవాడిని, అవన్నీ ఎక్కడ చూడలేదు భూలోకంలో. చూసారా? అంటే నువ్వు ఏం కోల్పోతున్నావు? నువ్వు చూడవలసింది ఎంతో ఉంది, తెలుసుకోవలసింది ఎంతో ఉంది, అనుభవించవలసింది ఎంతో ఉంది. నువ్వేం చేస్తున్నావు? బావిలోని కప్పలాగా నాకు ఇవే సుఖాలు, ఇవే పరమార్థము అనుకుంటూ ఉన్నావు. ఇదే అజ్ఞానము, అవివేకము. ఈ రకంగా మనసు ఎంతగా లయమవుతూ ఉంటుందో, మనసు వినాశనం కావడం అంటే అది ఇంకా అల్టిమేట్ తారాస్థాయి అంటాం. కుండ నిండిందా? నిండింది. కాయ పండిందా? పండింది. అది తారాస్థాయి.
ఎప్పుడైతే మనసు లయం చెందుతూ ఉంటుందో నీకు అనేక విషయాలు తెలుస్తాయి, భవిష్యత్తు విషయాలు తెలుస్తాయి, జరగబోయేటువంటి ఎన్నెన్నో విషయాలు నీకు తెలుస్తాయి, ఎన్నో లోకాలను చూస్తావు. ఋషులతో, దేవతలతో, సిద్ధులతో నువ్వు డైరెక్ట్గా మాట్లాడవచ్చు. చూసారా? మరి ఇవన్నీ మనము కోల్పోతూ ఉన్నాం. ఎందుకు అని అంటే ఎంతసేపు మన కోరికలు, మన కథలు, మన నాటకాలు ఇవి దాటితేనే కదా, వీటిని దాటితేనే ఆనందం. నా జీవితంలో జరిగిన పొరపాటు ఏంటి అంటే, ఎప్పుడైతే నేను సమాధిలోకి వెళ్ళానో, గంటల తరబడి కూర్చుంటున్నానో, వాస్తవంగా నాకు ఆ సమయంలో నా మాతాజీ చెప్పాలి, నాయనా నువ్వు ఒక 3 నెలల్లో, 6 నెలల్లో, సంవత్సరం రోజులో అసలు మాట్లాడవద్దు. నువ్వు ఆ స్థితిని కోల్పోవద్దు. అది అలా ఉండేది కాదు. నువ్వు ఎంత సాధన చేస్తావో అంతగా నువ్వు సిద్ధులు పొందుతావు అని గనక మాతాజీ చెప్పి ఉంటే నాకు బహుశా ఈరోజు నన్ను మీరు ఈ విధంగా చూసి ఉండేవాళ్ళు కాదు. కానీ మాతాజీ నాకు అలా చెప్పలే. అప్పుడు సాధన నేను చేయడం కాదు, సాధనే నన్ను పట్టుకుంది. నేను సాధన పట్టుకోవడం కాదు. ఇటు చెట్టు కింద కూర్చుంటే ఇంకా గంటలే. చూసారా? దాన్ని యోగము, అమృత యోగము అంటారు. నువ్వు సాధన చేయడం కాదు, తల్లే నీతో సాధన చేయిస్తుంది, కుండలిని శక్తి నీతో సాధన చేయిస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే అనేక సిద్ధులు వస్తాయి ఇంకా వాడికి. కాబట్టి మనోలయము, మనోనాశనము. నేను చాలామంది సాధకులను హెచ్చరిస్తూ ఉంటాను. ఏమని? నీకు మంచి గురువు దొరికాడా? నువ్వు యవ్వనంలో ఉన్నావా? మంచిగా ధ్యానం చేసుకో, మంచిగా గురుసేవ చేసుకో, ఫస్ట్ ఆత్మసాక్షాత్కారం పొందు, ఆ తరువాత ఆత్మసాక్షాత్కార నిష్టను సాధించు. ఇది విధానం, పద్ధతి. కానీ ఏం చేస్తారు అంటే అన్నీ బడాయిలే. ఎందుకంటే 4 గ్రంథాలు చదవడం, ప్రతిోడు స్పీచ్లు చెప్పడం, ప్రతిోడు సాధనలు చెప్పడం, ప్రతిోడు బోధలు చేయడం ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో. ప్రతిోనికో యూట్యూబ్ ఛానలు. చూసారా? దీనివల్ల నీకు ఏమైనా ఒరుగుతుందా? ఏమీ ఒరగదు. నువ్వు ఎంత తగ్గించుకుంటావో, ఎంత విదిలించుకుంటావో, ఎంత నిస్సంగిగా ఉంటావో అంత నువ్వు ఎదుగుతావు. నేను 4 వేదాలు చదువుకున్నాను, ఏమొచ్చింది చదివితే నీకు? మనోలయం జరిగిందా? సమాధి నిష్ట కలిగిందా? ఏమి లేదు కదా. ఫస్ట్ గెట్ దాట్. కాబట్టి ఏ పీఠాధిపతి అయినా, ఏ మఠాధిపతి అయినా, ఏ ఉపాసకుడైనా, ఎవరైనా సరే ఫస్ట్ ఆత్మసాక్షాత్కారం పొందాలి. నెంబర్ 2, ఆత్మసాక్షాత్కార నిష్టను సాధించాలి. అది నేను ఇంకా ఆత్మసాక్షాత్కారం పొందాను అంటే సరిపోదు, నిష్టను సాధించాలి. చూసారా? ఎందుకు నేను రోజు ధ్యానం చేస్తాను, ఎందుకు నేను రోజు సాధన చేస్తూ ఉంటాను అని అంటే నిష్ట సాధించాలి. ఎందుకని అంటే నువ్వు ఎదిగే కొద్దీ మాయ కూడా ఎదుగుతూ ఉంటుంది. నువ్వు ఎదిగే కొద్దీ నీ సాధన కూడా ఎదగాలి. ఎంతమంది శిష్యులు, ఎన్ని యాక్టివిటీస్, ఎన్ని ప్రోగ్రామ్స్, ఎంత వ్యవహారాలు, ఎంత ఫైనాన్షియల్ మ్యాటర్స్, ఎన్ని తలకాయ నొప్పులు, ఎన్ని గొడవలు, ఇవన్నీ మీరు చూస్తున్నారు. చూసారా? పిండి కొద్ది రొట్టె అన్నట్లు, చెట్టు కొద్ది గాలి అన్నట్లు ఎవని కథలు వాళ్ళకు ఉంటాయి. ఎవనికి వాడు సాధన చెయ్యాలి, నిష్టను సాధించాలి. అది
ఇంకొక రహస్యాన్ని కూడా మీకు చెప్తూ ఉన్నా. మనసు నాశనం చెందిన తర్వాత కూడా మరి ఇంకేం ఉండదా, ఇంక ఏమి అనుభవించరా అంటే అన్నీ కూడా నువ్వు అనుభవించవచ్చు. కానీ ఆ అనుభవించడము విచిత్రంగా ఉంటుంది. చూడండి, ద్వారకామాయిలో బాబావారు కూర్చునేవారు. మరి బాబా మనోలయం పొందినవాడా, మనోనాశనం పొందినవాడా అని అంటే మనోనాశనం పొందినవాడు. మనసు గనక నాశనం పొందకపోతే అసలు సిద్ధులు రావు, శక్తులు రావు. అది కథ. మనసు నాశనమైన వానికే సిద్ధులు, శక్తులు కైవశం అవుతాయి. మరి బాబా సంతోషపడలేదా? రాధాకృష్ణమాయిని కోరి కోరి కిల్లీలు కట్టించుకొని తినేవాడు బాబా. మరి వాట్ ఈస్ దాట్? అక్కడ మనసు ఉందా లేదా? మనసు ఉంది. తానే స్వయంగా వెళ్ళి వంట చేసి బిర్యానీ చేసి భోజనం పెట్టేవాడు. మరి మనసుందా లేదా? మనసు ఉంది. మరి ఏం మనస్సు అది? శుద్ధమైన మనస్సు. ఇది సీక్రెట్. నీకు మనస్సుంది, బాబాకు మనస్సుంది. ఆ రెండు మనసులు ఒకటి కాదు. మన మనస్సులన్నీ మలినపూరితం, మాయాపూరితం, మోహపూరితం, కల్మషమయం, దుర్గుణమయం, హరిషడ్వర్గమయం, రాగద్వేషమయం. మరి బాబా మనసు ఎలా ఉంటుంది అంటే అది కడిగిన అద్దములాగా పవిత్రంగా ఉంటుంది. స్వచ్ఛమైన శుద్ధ జలములాగుంటుంది. మనం ఫిల్టర్ వాటర్ అంటాం. వాట్ ఈస్ దట్ మీనింగ్? పరిశుద్ధమైన నీరు అని అర్థం. చూసారా? అంటే మనసు నాశనం అయ్యింది అని అంటే ఏ మనసు నాశనం అయ్యింది? మళ్ళీ సీక్రెట్ చెప్తున్నా. అశుద్ధమైన మనస్సు నాశనమయ్యింది. శుద్ధమైన మనస్సుతో నువ్వు వ్యవహారం చేస్తావు. చూసారా? శుద్ధమైన మనసు అంటే ఏమిటిది అంటే నథింగ్ బట్ బ్రహ్మం. పరిశుద్ధమైనటువంటి మనస్సే బ్రహ్మం. చూడండి, హిమాలయస్లోన 96 ఆ టైంలో అంటే సాక్షాత్కారం కలిగిన ఒక 8 months 9 months తర్వాత హిమాలయాస్లో ఒక దిగంబర స్వామిని, ఒక దిగంబర యోగిని కలిశాను నేను. ఆయన కొన్ని ప్రశ్నలు వేశాను. ఆ ప్రశ్నలు వేసినప్పుడు పరిశుద్ధమైనటువంటి మనస్సుకు, మామూలుగా ఉండే మనస్సుకు డిఫరెన్స్ ఏంటి అన్నాను. అప్పుడు ఆయన నవ్వాడు. పరిశుద్ధమైనటువంటి మనస్సే బ్రహ్మము అన్నాడు. బ్యూటిఫుల్. చూశారా? పరిశుద్ధమైనటువంటి మనస్సు ఎప్పుడు ఉంటుంది అంటే దాంట్లోన దోషాలు ఉండకూడదు. బంగారాన్ని పుటం పెడతారు. ఎందుకు పెడతారు? దోషాలు పోవడం కోసం. చూశారా? అందుకే ఏమంటారు? స్వచ్ఛమైన బంగారం ఇది అంటారు. అంటే ఇంకా గోల్డ్ తప్ప రెండవది లేదు అని అర్థం. పరిశుద్ధమైనటువంటి మనస్సే బ్రహ్మము, అపరిశుద్ధమైనటువంటి మనస్సే మాయ. నువ్వు చెట్టును చూస్తున్నావా? పరిశుద్ధమైన మనసు కూడా చెట్టు చూస్తుంది. చిన్న పిల్లగాడు యవ్వనంలో ఉన్నటువంటి ఒక స్త్రీమూర్తిని చూస్తాడు దిగంబరంగా. వికారం పొందుతాడా? అలా చూస్తాడు అంతే. చూశారా? ఒక పసివాడు యవ్వనంలో ఉన్నటువంటి అందమైనటువంటి సౌందర్యవతైనటువంటి ఒక స్త్రీని చూసినప్పుడు వికారాలు పొందుతాడా? పొందడు. ఎందుకు తెలుసునా? ఆ పిల్లవాడికి ఇంకా మనస్సు అపరిశుద్ధం కాలేదు, వయస్సు రాలేదు, కామం కలగలేదు. అలా చూస్తాడు అంతే, కళ్ళతో చూస్తాడు. నిజమైనటువంటి సిద్ధారూఢుడు, యోగారూఢుడు కూడా పసిపిల్లవాడు ఎలా చూస్తాడో అలా చూస్తాడు. చూశారా?
ఇంకా నో భావాస్, నో థాట్స్, నో ఎమోషన్స్, నో ఫీలింగ్స్, నో సెంటిమెంట్స్, అన్నీ కాలిపోతాయి. వాటిని ఏమంటారు? అపరిశుద్ధమైన మనస్సు అని అంటారు. రమణ మహర్షి వారి మీద థూ అని ఎంగిలివి ఉమ్మించాడు ఒక సన్యాసి. నేను ఇంతగా అడుగుతున్నా, నెత్తి నోరు మొత్తుకుంటున్నా, అసలు పలకవు, మనిషివేనా నీవు? అసలు నీకు నిజంగా మనస్సు ఉందా అని థూ అని ఉమ్మి వేశాడు. మరి మహర్షి ఏమన్నా అన్నాడా? ఏమనలేదు. ఎందుకో తెలిసినా, అపరిశుద్ధమైన మనస్సు నాశనమైంది. మరి మహర్షి ఎలా ఉన్నాడో పరిశుద్ధమైన మనసులా ఉన్నాడు. చూసారా? అదేవిధంగా మనం ఉంటామా? రేయ్ నా మీద ఉమ్మి వేసాడు రా అని చెప్పి వాని ఇంకా నోరు పీకేస్తారు, వాని నాలుగు కట్ చేస్తారు. చూసారా? ఎందుకు అని అంటే అంత అజ్ఞానము, అంత క్రూరత్వంలో ఉంటారు మనుషులు. అపరిశుద్ధమైన మనసును కలిగి ఉంటారు. పరిశుద్ధమైన మనసు అంటే ఏమిటి తెలిసినా? నథింగ్ బట్ బ్రహ్మం. వాట్ ఈస్ ద బ్రహ్మం? వాట్ ఈస్ గాడ్ అన్నప్పుడు డెఫినేషన్ ఏమిటి తెలిసినా? సచ్చిదానందం, పరమానందం, ఇవన్నీ ఓకే, విభిన్న కోణాలలో అర్థాలు. పరిశుద్ధమైనటువంటి మనస్సు, ద ప్యూర్ మైండ్ ఈజ్ కాల్డ్ గాడ్. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు. ఎందుకు నువ్వు వినాశనం పొందాలి అనే ప్రశ్న పడుతుంది. వినాశనమయ్యేది అపరిశుద్ధమైనటువంటి మనస్సే. పరిశుద్ధమైన మనస్సు నీకు ఉంటుంది. ఈ పరిశుద్ధమైన మనస్సుతోనే నువ్వు ట్రాన్సాక్షన్ చేస్తావు ఊర్ధ్వలోకాల్లోన. చూసారా? బాబా కూడా వెళ్ళాడా లేదా 3 రోజుల్లో? శ్యామ అడిగాడు, బాబా ఎక్కడికి వెళ్ళావు అన్నావు. అంటే ఏమన్నాడు బాబా? అల్లా దగ్గరికి వెళ్ళాను, అల్లాతో మాట్లాడాను, ఇప్పుడే కాదు కొన్నాళ్ళు ఉండమన్నాడు అన్నాడు. చూసారా? హూ ఈజ్ డూయింగ్ యాక్టివిటీస్? ఎవరు చేస్తున్నారు యాక్టివిటీ? అది దేంతో చేస్తూ ఉన్నారు? పరిశుద్ధమైన మనస్సు. ఈ రకంగా ఆత్మస్వరూపులారా, సాధన అంటే మీరు ఏమిటో తెలుసుకున్నారు ఈరోజు. ఊరికే వేషాలు వేయడం, బడాయి పడ్డం కాదు. నువ్వు ముందు ఆత్మసాక్షాత్కారం పొందు, ఆత్మసాక్షాత్కార నిష్టను సాధించు. ఈ 2 నీ ముందున్నాయి. ఆ తర్వాత నువ్వు ఏం ప్రచారం చేస్తావో చేసుకో. ఎవడైనా ఇవి సాధించకుండా ప్రచారం చేస్తున్నట్టు అర్థం ఏం తెలిసినా? వాడు కోరి కోరి కష్టాలు పడుతున్నాడు అని అర్థం. వజ్రాలను విడిచిపెట్టి రాళ్ళ గాజు పెంకులను పట్టుకున్నాడని అర్థం. చూశారా? ఫస్ట్ టైం నేను ప్రచారంలో దిగినప్పుడు నేను మీకు ఎక్స్పీరియన్స్ చెప్పాను. 2 అనుభవాలు నాకు కలిగినాయి. ఒకటి, నా వైపు నంది పరిగెత్తుకొని వస్తుంది చాలా స్పీడ్గా. నంది అంటే ఏమిటిది? ప్రకృతి. ఎంతో ఆకాశంలో ఉన్నటువంటి నేను ఒక చెత్త కుండి దగ్గర కింద పడ్డాను. ఈ 2 నాకు కనిపించాయి. ఎప్పుడైతే నేను ఇంకా ప్రచారం చెయ్యాలి అనుకున్నానో ఆ రోజు రాత్రి ఈ 2 దర్శనాలు అయినాయి. చూశారా? మరి ఏమిటిది? మరి ఇదంతా చెత్తకుండే. బ్రహ్మములో సుఖంగా ఉండకుండగా ఎందుకు లేనిపోనివి ఇవన్నీ? పోనీ ఇవన్నీ సాధించేది ఏమైనా ఉందా? ఏమీ ఉండదు. చూసారా? కాబట్టి ఫస్ట్ మనోలయాన్ని పొందాలి, తర్వాత మనోనాశనమును పొందాలి. ఈరోజు మీకు చాలా సీక్రెట్స్ చెప్పాను. వెరీ డీప్ సబ్జెక్ట్ ఇది. ఈ రకంగా మీరు చక్కగా అర్థం చేసుకున్నారు. పలికిస్తాను, పలకండి. లయమునాశమని
ఉభయము రోదనమగు లయమందినది లేచు బైరాదు మృతము లయ వినాశనే ఉభయరోధనే లయగతం పునర్భవతి నోమృతం. ఈ రకంగా ఆత్మస్వరూపులారా 13వ పద్యమును శ్లోకమును మీరు శ్రవణం చేశారు. చక్కగా ఈ యొక్క ఆశయాలు పెట్టుకోండి. పరమాత్మ ముందు నిలబడినప్పుడు, హే పరమాత్మ, నాకు మనోలయాన్ని సిద్ధింపజేయి, నాకు మనోనాశనమును సిద్ధింపజేయి అని కోరుకో. దేవుడు చాలా సంతోషపడతాడు. ఎందుకంటే అల్టిమేట్ సాధనలు ఇవి. మనోలయం అంటే ఆత్మసాక్షాత్కారం, మనోనాశనం అని అంటే జీవన్ముక్తి. అయిపోయింది, కథం. చూసారా, జీవన్ముక్తి అంటే ఏమిటిది? చచ్చిన తర్వాత ముక్తి కాదు, జీవించి ఉండగానే ముక్తి. జీవన్ముక్తుడయ్యా, స్థితప్రజ్ఞుడయ్యా అంటారు చూడండి. స్థితప్రజ్ఞుడన్నా, జీవన్ముక్తుడన్నా, అవధూత అన్నా పర్యాయ పదాలు. ఎవరినంటారు అని అంటే మనసు నాశనమైన వారిని, అపరిశుద్ధమైన మనసు నాశనమైన వారిని అంటారు. ఈ రకంగా మీరు చక్కగా అర్థం చేసుకున్నారు.